హాయ్ అందరికీ. ఈరోజు నేను భవేష్ని స్కూల్కి పంపించి నేను హడావిడిగా వంట చేస్తున్నాను. అర్చన అక్క కాల్ చేసి ఈరోజు మన హెల్సింబర్గ్లో 10th గ్రేడ్ టు 12th గ్రేడ్ స్టూడెంట్స్కి గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేట్ చేస్తున్నారు. నువ్వు వీడియో తీసావంటే మీ సబ్స్క్రైబర్స్ అంతా చూస్తారు కదా అన్నారు. నేను అవును కదా అనేసి చకచక రెడీ అయిపోయేసి నా సైకిల్ తీసుకొని ఈవెంట్ జరిగే ప్లేస్కి అయితే నేను వచ్చేసాను. నేను వచ్చేలోగా చాలా క్రౌడ్ అయితే ఉన్నారు. వీళ్ళంతా ఎవరంటే ఈ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్. చూసారా ఎంత క్రౌడ్ ఉన్నారో. ప్రతి ఇయర్ ఈ ప్లేస్లోనే స్టూడెంట్ గ్రాడ్యుయేషన్ డే అనేది సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ప్లేస్కి వచ్చిన మొదలు నాకు ఒకటైతే అర్థం కాలేదు, వీళ్ళంతా ఎందుకో చిన్నపిల్లల ఫొటోస్ వేసిన బ్యానర్స్ పట్టుకొని ఉన్నారా అనేసి. ఈ బ్యానర్స్లో ఉండే చిన్నపిల్లలంతా ఇక్కడ ఉండే స్టూడెంట్స్ అన్నమాట. వాళ్ళ చిన్నప్పటి ఫొటోస్ ఇలాగ బ్యానర్స్ లాగా తీసుకొచ్చారు. చూసారా ఎంత క్యూట్గా ఉన్నారో చిన్నప్పటి ఫోటోలో. నాకైతే భలే అనిపించింది వీళ్ళని చూస్తుంటే. ఇలాగా నేను చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్న, లోపల నుంచి వస్తారేమో స్టూడెంట్స్ చూద్దామనేసి. ఇంకా అయితే రాలేదు. స్టూడెంట్స్ వస్తారనేసి వెయిట్ చేస్తుంటే వీళ్ళంతా వాళ్ళ టీచర్స్ ఏమో ముందుగా వచ్చి వాళ్ళొక స్టెప్ వేసి వెళ్ళారు. స్టూడెంట్స్ అందరూ ఒకేసారి బయటికి రారంట, బ్యాచ్ వైజ్గా వస్తారంట. ఫస్ట్ బ్యాచ్ అయితే వచ్చారు. సెకండ్ బ్యాచ్ వారైతే ఇప్పుడు వస్తున్నారు. అందరూ విజిల్ వేసుకుంటా అరుచుకుంటా భలే ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు. స్టూడెంట్స్ అంతా వాళ్ళ పేరెంట్స్ కాడికి వెళ్ళినప్పుడు ఇలాంటి డిఫరెంట్ ట్యాగ్స్ అయితే వాళ్ళ మెడల్లో వేస్తున్నారు. ఒకరు బొకేతో వేస్తే, ఒకరు టాయ్తో వేస్తే, ఇంకొకరు ప్లేట్తో వేస్తే. నేను ఒకరి మెడలో అయితే చిన్న బీర్ బాటిల్ ట్యాగ్ కూడా చూశాను. భలే అనిపించింది ఇదంతా చూసేదానికి. ఇంకా అందరూ ఫొటోస్, వీడియోస్ తీసుకుంటా వాళ్ళ హ్యాపీనెస్ని అలా షేర్ చేసుకుంటున్నారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో. మీరు కూడా చూడండి. ఇంకా భవేష్ని స్కూల్ నుంచి పిలుచుకొని వచ్చి అన్నం తినిపించాలనేసి నేను ఇంటికైతే వచ్చేసాను. ఆ రోజు ఈవినింగ్గా ఇంకా బాగా సెలబ్రేట్ చేసి